హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు అందరికీ చెప్తాను. మటన్ని ఆ విధంగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత మంచిగా దాన్ని ఆరబెట్టాలి. ఆ తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను, చక్కగా చూసుకోండి. ఆ తర్వాత దీనికి కావాల్సింది 3 మ్యాంగోస్ కారం, నువ్వుల నూనె. ఇవి వాడుకుంటే పచ్చళ్ళు చాలా తాజాగా శుభ్రంగా ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మెంతులు, ఇలాచీ, లవంగ, చెక్క, దాల్చిన చెక్క, తర్వాత కాస్త ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేసి మసాలాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలా పౌడర్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ కావాలి. రోస్ట్ అయితేనే మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి మటన్ని శుభ్రంగా కలుపుకొని దాన్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించాక ఉడికినాక మటన్ని తీసి ఆ మటన్ని వేరు చేసి ఆ తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ అయితే ఒక విజిల్ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఉడికిస్తున్నాను. చక్కగా 1 విజిల్ అయిపోయాక ఇప్పుడు దీన్ని తీసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా డీప్ ఫ్రై అయింది, బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో ఉంచి అల్లాన్ని వేసి చక్కగా అల్లము పచ్చివాసన వెళ్ళే వరకు ఈ దాంట్లో మటన్లో ఉడికించాలి. మంచి ఫ్లేమ్ కూడా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. చక్కగా దీన్ని ఉడికించినాక తీసి దాంట్లో కావలసిన మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కలుపుకుంటే పచ్చడి రెడీ అయినట్లే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను ఒక 4-5 స్పూన్స్ దానికి తగినంతగా వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఒక చిటికెడు 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అలాగే 3 మ్యాంగోస్ కారం నేను 1/2 కేజీ కంటే కాస్త ఎక్కువగానే వేసాను. చక్కగా ఇప్పుడు అన్నీ వేసినట్టే లాస్ట్ ఇది చల్లారంగానే కాస్త 5 నిమ్మకాయల రసం వేస్తే సరిపోతుంది. ఒక మాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఇంట్లోనే పికిల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలండి. బయట నుంచి పికిల్స్ తెచ్చుకుంటే వాటిలో పెస్టిసైడ్స్ వేస్తారు, అవి హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. కాస్త ఓపిక ఉంటే ఈ విధంగా మనం ఇంట్లో పికిల్ చేసుకోవటం ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఆ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పికిల్స్లో